పిల్లలు, ఈరోజు మనం అద్భుతం ద్వారా కదిలింపబడిన పరిస్థితి గురించి చెప్పుకుందాం. ముందుగా కంఠత్వాక్యం నేర్చుకుందామా? కీర్తన గ్రంథము 107వ కీర్తన 20వ వచనం. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు మనం ఈరోజు ఒక కథ నేర్చుకుందాం. యేసు యెరూషలేమునకు వెళ్ళారు. అక్కడ బెతస్దా అనే నీటి కొలను ఉందన్నమాట. దానికి 5 ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట. ఆయా సమయాల్లో దేవదూత కోనేటిలోకి దిగి నీళ్ళు కదిలించేది. ఆ నీరు కదిలింపబడినప్పుడు మొదట ఎవరు దిగుతారో వారు ఏ వ్యాధి కలిగిన వారైనా స్వస్థపడతారంట. అయితే అక్కడికి రోగులు అంటే గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు అంటే వికలాంగులు, అనేక రోగాలతో ఉన్నవారందరూ ప్రజలు గుంపు కూడి అక్కడ పడి ఉన్నారంట. ఎప్పుడు వస్తుందా దూత, ఎప్పుడు నీళ్ళు కదిలిస్తుందా, ఎప్పుడు మేము స్వస్థపడతామా అని అలా ఎదురు చూస్తున్నారు. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట, 38 సంవత్సరాల నుండి అలా పడి ఉన్నాడంట. అతన్ని చూసి చాలా సంవత్సరాల నుండి అతనే అట్లా పడి ఉండటం చూసి దేవుడికి బాధ అనిపించింది అనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, దేవుడు స్వస్థపడి కోరుచున్నావా అని అడిగాడు. అప్పుడు ఏమనాలి తను? ఎస్ అనాలి. కానీ ఏమంటాడు తెలుసా? నేను అక్కడికి వచ్చేసరికి ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోయి దిగిపోతున్నారు, కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నానని చెప్తాడనమాట. స్వస్థపడలేకపోతున్నా అంటాడు. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు లేచి నీ పరిపెత్తుకున్నాడు అంటాడు. ఆ క్షణంలోనే అతనికి స్వస్థత పొంది లేచి పరిపెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి అక్కడున్న ధర్మశాస్త్రం వాళ్ళంతా కూడా, యూదులంతా కూడా కోపం వస్తుందన్నమాట. ఏంది ఈ ధర్మశాస్త్రాన్ని పాటించకుండా అయినా ఈరోజు స్వస్థపరిచాడు ఏంటి అని బాధపడతారు వాళ్ళు. కోపం వస్తుంది వాళ్ళకి. అయితే 38 సంవత్సరాల ఆ వ్యక్తి మానవ ప్రయత్నాలపై ఆధారపడి నిస్సహాయంగా ఉండటము, అతనికి ఎవరు సహాయం చేయలేకపోవడము, అతని ప్రయత్నాలన్నీ విఫలమవటము చూచి దేవుడు స్వయంగా వచ్చాడు ఆయన దగ్గరికి. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించాడు. దేవుని సార్వభౌమ అధికారం మనం చూస్తున్నాం కదా. దేవుని శక్తిని మనం నమ్మాలి. లేచి నడువని యేసు మీ జీవితంలో అంటే చాలు, ఒక అద్భుతం జరిగిపోతుంది. అద్భుతమైన శక్తి కలిగి ఉంటాం. విశ్రాంతి దినము లేదా ఇతర ఆచారాలు మనిషికి సహాయం చేయడానికి అడ్డుపడకూడదు. దేవుని ప్రేమ మరియు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం ఎప్పుడూ మొదటి స్థానంలో మనకు ఉండాలి. ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నాం. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమైన యేసు, మీకు వందనాలు. ఎటువంటి పరిస్థితిలోనైనా నిస్సహాయంగా మా సొంత ప్రయత్నాలు ఏవి సఫలం కానప్పుడు మీరే స్వయంగా వస్తారని తెలుసుకున్నాం ప్రభా. మా పాపాలను క్షమించండి. విడిపించడానికి నీకు మాత్రమే శక్తి ఉంది. మా రక్షకుడు ప్రభా, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు అయిన ప్రభా, నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.